శ్రోతలందరికీ నమస్కారం. లక్ష్మి, నాకు టైం అవుతుంది. ఇంకా ఎంతసేపు? నీ వల్ల రోజు ఆఫీసులో మా బాస్తో మాటలు పడవలసి వస్తుంది. కాస్త ముందుగా లేచి చేస్తే సరిపోతుంది కదా. అయినా మీ అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా అలవాటు. పొద్దెక్కినా కూడా లేవకపోవటం, అది ఇంకా పోవట్లేదు అన్నాడు రఘు రుసరుసలాడుతూ. అవును అనండి. మీరు మా అమ్మ వాళ్ళని అనకపోతే లేకపోతే ఇంకా ఎవరినంటారు? రోజుకు ఒకసారైనా మా పుట్టింటి వాళ్ళను అనందే మీకు పొద్దు గడవదు కదా. అలా అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరిగే బదులు టిఫిన్ బాక్సు మీ బ్యాగులో పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్లో నీళ్లు నింపుకోవచ్చు. అన్నీ ఒక్కదాన్నే చెయ్యాలనే రూల్ ఏమీ లేదు. రండి టిఫిన్ చెయ్యండి విసురుగా టేబుల్ మీద పెట్టింది. అవునవును, నాకింకేం పనుంది మీ వాళ్ళను అనటం తప్ప. అన్ని పనులు నేను చేసుకున్నాక నువ్వేం వెలగబడతావు? టిఫిన్ తింటూ వ్యంగ్యంగా అన్నాడు. అబ్బే, నాకేం పనుంటుంది? మీరందరూ వెళ్ళిపోయాక హాయిగా పడుకుంటాను మీరు వచ్చే వరకు. మీరందరూ వచ్చాక నాకు చాలా సహాయం చేస్తారు కదా, మూతి విరుస్తూ అంది. అబ్బా అమ్మా, మాకు స్కూల్కి టైం అవుతుంది, నాకు జడ వెయ్యి పిలిచింది 8 సంవత్సరాల చిన్మయి. మీ అమ్మకు నాతో గొడవ పెట్టుకోవడమే సరిపోతుంది, ఇంకేం పని అంటూ తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆఫీస్కు రఘు. భర్త పిల్లలు వెళ్ళిపోయాక భర్త అన్న మాటలు తలుచుకొని బాధపడింది. చిచ్చి, ఏం బతుకులో ఏమో ఆడవాళ్ళవి. చచ్చేంత చాకిరీ చేసినా రవ్వంత కూడా కనికరం చూపెట్టరు. ఇంకా నయం, ఉద్యోగం చెయ్యమనడం లేదు. అప్పుడు 2 విధాల నరకం కనిపించేదేమో. పెళ్ళైన మొదట్లో అనుకున్నాను నేను కూడా ఉద్యోగం చేస్తే బాగుండేదని. కానీ ఆయనే ఒప్పుకోలేదు. ఇది నా మంచికే జరిగింది. లేకపోతే గోడ దెబ్బ చెంపదెబ్బలాగా ఉండేదేమో నా పరిస్థితి. లక్ష్మి, కాఫీ పెట్టు, త్వరగా మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తెస్తాను. అలాగే ఏమేమి తీసుకురావాలో లిస్టు రాసిపెట్టు. మళ్ళీ ఇది తేలేదు అది తేలేదంటూ నస పెడతావు ఆఫీస్ నుండి వస్తూనే చెప్పాడు. ముందు వెనక ఆలోచించకుండానే అనేస్తూనే ఉంటాడు. ఎదుటి మనిషి బాధపడతారేమో అన్న ఆలోచన కూడా ఉండదు. ఇదిగో ముందు కాఫీ తాగండి, ఈ లోపల లిస్టు రాస్తాను. అలాగే వచ్చేటప్పుడు పిల్లలను ట్యూషన్ నుండి తీసుకురండి, కాఫీ అందిస్తూ అంది. నాకు కుదరదు, లేట్ అవుతుంది. నువ్వేం చేస్తావు? వెళ్ళి పిల్లలను తెచ్చుకో. పొద్దస్తమానం ఊరికే ఉంటావు, ఇంత వంట చేసి పెట్టి కూర్చుంటావు. కాస్త అలా వెళ్తే వాకింగ్ కూడా అవుతుంది. ఈ మాత్రం దానికే తెగ కష్టపడిపోతున్నాను అనుకుంటావు. కాఫీ తాగి లిస్టు తీసుకొని వెళ్ళిపోయాడు. లక్ష్మి వెళ్ళి పిల్లలను తీసుకొని వచ్చి భర్త తెచ్చిన కూరగాయలు సర్దటం మొదలుపెట్టింది. ఏమండి, ఇలా రండి. మీకు ఆడవాళ్ళు అంటే చిన్న చూపు, ఉద్యోగం లేని వాళ్ళు అంటే మరీను. ఏమన్నారు? నేను ఇంట్లో ఏం చేస్తానని కదా. వంట వండి పడేస్తే పనే లేదన్నారు కదా. ఇప్పుడు చూడండి, మీరు కూరగాయలు తెచ్చి పడేశారు, మీ పని అయిపోయింది. బెండకాయలు బీరకాయలు చూడండి నా అంత ఉన్నాయి. కాకరకాయలు పండువి అలానే తెచ్చారు. వంకాయలు తెచ్చేటప్పుడు చిన్నవి లేతవి చూసి తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచివి తీసిపెట్టి పాడైపోయేటివి ముందుగా వండాలి, అవునా? మళ్ళీ ఇందులో పిల్లలకు నచ్చినవి మీకు నచ్చినవి వేరేవి. ఈ కూరగాయలన్నీ నేను వారం రోజులు కాపాడాలి, పాడవకుండా చూసుకోవాలి. ఇది పనిలాగా మీకు కనిపించదు. ఎందుకు 2 చేయటం? వాళ్ళకి అన్నీ అలవాటు చేయాలి. తినకపోతే 2 అంటిస్తే సరి. తనని తప్పు పట్టేసరికి ఉక్రోషం ముంచుకొచ్చింది రఘుకు. చాలా బాగా చెప్పారు. చిన్నపిల్లలు కదా, కొడితే సరిపోతుంది అనుకుంటున్నారు. మరి మీరు మీకు నచ్చినవి మాత్రమే తింటారు. ఒక పూట పప్పు చేయకపోతే గొడవ. ఇడ్లీకి సాంబారు మీకు కావాలి, పిల్లలకు పచ్చడి లేనిదే తినమంటారు. పెసరట్టు ఉప్మా మీకు కావాలి, పిల్లలకు అదంటేనే ఇష్టం ఉండదు. వాళ్లకు వేరే టిఫిన్ చెయ్యాలి. ప్రతిదీ మీకు నచ్చినట్టు చెయ్యాలి. పిల్లలు తినరు కాబట్టి
వాళ్లకు నచ్చినవి వాళ్లకు చేయాలి. వంటలతో కుస్తీ పడటంతోనే నేను అలసిపోతాను. ఇంత కష్టపడుతున్నాను. పని మనిషిని పెట్టమంటే మేము వెళ్ళిపోయాక నువ్వు ఖాళీగానే ఉంటావు అంటారు. కనీసం ఒక్కరు కూడా మీ బ్యాగుల నుండి టిఫిన్ బాక్సులు తీసి కూడా సింకులో వేయరు. చేత కాదు. ఎందుకంటే మీరు అలసిపోయి వస్తారు. నేను మాత్రం పని పాట లేకుండా ఉండేదాన్ని మీ దృష్టిలో. మీ బట్టలు మల్లెపూలలాగా తెల్లగా తలతలలాడాలంటారు. మీరు వేసుకునేవన్నీ తెల్ల బట్టలు. అవి ఉతికి ఉతికి నా ఎముకలన్నీ తెల్లబడి ఉంటాయి. పోనీ కష్టపడి ఉతికింది కదా, ఇస్త్రీ చేసుకుందామని ఆలోచన కూడా ఉండదు. పైగా నా మీద హూంకరింపు. భార్య అంటే బానిస అనుకుంటారు. మీరు ఆడమన్నట్టల్లా ఆడే ఆట బొమ్మతో పోల్చుకుంటారు. ఆఫీస్ నుండి వస్తూనే ఎవరినో వెంట పెట్టుకొని వస్తూనే మాకు వేడివేడి బజ్జీలు వేయమని ఆర్డర్. ఇంట్లో వస్తువులు ఉన్నాయో లేదో, భార్యకు ఓపిక ఉందో లేదో అని ఆలోచన కూడా మీకు రాదు కదా. లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటారు. కానీ ఆడవాళ్ళు కట్నం అనే లంచం ఇచ్చి కట్టుకున్న భర్తకు, అత్తింటి వారికి, పిల్లలకు బానిసలా బతకాలి. పెళ్లిలో చెప్పిన మంత్రాలు కేవలం ఆడవాళ్ళకే పరిమితం. మరి మగవాళ్లకు అలాంటి మంత్రాలు లేవా? కార్యేషు దాసి, దాసీలాగా పనులన్నీ చేయాలి. కర్ణేషు మంత్రి. మీ మగవాళ్లకు అన్ని సలహాలు ఆడవాళ్లే ఇవ్వాలి. అప్పుడు మంత్రిలాగా ఉండాలి. మళ్ళీ ఆడవాళ్లే తెలివి తక్కువ అనే ఓ చిన్న చూపు. భోజేషు మాత అంటే మీకు ఏది కావాలంటే అది చేసి మీరు తృప్తిగా తినేలా చూడాలన్నమాట. అంతేకాని కట్టుకున్న భార్య తిన్నదో లేదో అనే ఆలోచన మీ దరిదాపులకు కూడా రాదు. భార్యకు ఓపిక ఉందా లేదా, తనకు ఏదైనా సహాయం చెయ్యాలా అనే ఊహ మీకు రాదు. శయనేషు రంభ. ఉదయం లేచిన దగ్గర నుండి మీ అందరికీ అన్నీ సమకూరుస్తూ ఇంటెడు చాకిరీ చేసి అలసిపోయిన భార్యతో ప్రేమగా 2 మాటలు మాట్లాడాలన్న మనసే మీకు రాదు. కానీ మిమ్మల్ని మాత్రం రంభలాగా సంతోషపెట్టాలి. ఇదెక్కడి న్యాయమండి? మనుషులు అన్నప్పుడు అందరికీ ఒకే రూలు ఉండాలి కదా. ఆడవాళ్లను చులకన చెయ్యటం ఏం బాగాలేదు. ఇప్పుడు చెప్పండి, నేను పని పాట లేకుండా ఇంట్లో పడి ఉంటున్నానా? ఆడవాళ్ళు లేచినప్పటి నుండి పడుకునే వరకు ఎన్ని అవతారాలు ఎత్తుతుందో ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. మేము మనసున్న మనుషులమే. మాకు ఒక మనసుంటుందని ఎప్పటికి తెలుస్తుందో మీకు? ఎన్నో రోజులుగా భర్తకు చెప్పాలని ఎదురు చూసి చూసి తన మనసులో ఉన్న ఆవేదనంతా ఒక్కసారిగా గుమ్మరించేసింది లక్ష్మి. సరే సరే, ఇది ఎప్పుడూ ఉండేదే కదా నీ నస అనుకుంటూ లుంగీ కట్టుకొని బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో కూర్చున్న రఘుకు మార్కెట్లో కలిసిన వేణు గుర్తుకు వచ్చాడు. ఎరా రఘు, బాగున్నావా? చాలా రోజులైంది నిన్ను కలిసి. రఘును చూసి అడిగాడు వేణు. ఏయ్ వేణు, ఏంట్రా మరీ కనిపించకుండా పోయావు? అంతగా పనిలో మునిగిపోయావా? స్నేహితులను కూడా కలుసుకునే తీరిక లేదా? ఏంటి విషయాలు? నవ్వుతూ అన్నాడు రఘు. పద, అలా కూరగాయలు తీసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ వాళ్ళందరూ బాగున్నారా? బెండకాయలు లేతవి తీస్తూ అడిగాడు. ఆహా, నాతో సహా అందరం బాగున్నాము. అవును, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటారు? నేనొక్కడినే కొడుకును కదా వాళ్లకు. నాతోనే ఉంటారు. ఈ మధ్యన మా అమ్మకు పక్షవాతం వచ్చి మంచం మీద నుండి కదలలేకపోతుంది. అలాగా? మరి ఏదైనా మంచి హాస్పిటల్లో చూపిస్తున్నావా? నువ్విలా ఒక్కొక్క బెండకాయ దొండకాయ ఏరుతుంటే ఇవాళ మనం కూరగాయలు కొన్నట్టే. ఏవో చేతికి వచ్చినవి కవర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంటికి వెళ్ళాక వాళ్ళే చూసి పెట్టుకుంటారు. వాళ్ళకేం పనుంటుంది? నవ్వుతూ అన్నాడు రఘు. రఘు, నువ్వింకా ఆడవాళ్లను చిన్నచూపు చూడటం మానలేదా? రఘు, మనం ఆఫీస్కి వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్నాము, కాదనను. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు సమస్తం పనులతో సతమతమైపోతారు. మనందరి అవసరాలు తనొక్కతే చెయ్యగలదు.
పైగా మనం వాళ్ళు చేసే వంటలకు వంకలు పెడుతుంటాం, అవునా? ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ఇంకా కష్టం. ఇంట్లో పని బయట పని చేసి అలసిపోతుంటారు. మావిడ చూడు పాపం, మా అమ్మకు సమస్తం చేస్తూ చంటి పాపలా చూసుకుంటుంది. మా నాన్నకు సరిగా కళ్ళు కనబడవు, ఆయనను చూసుకుంటూ మా అందరికీ అన్ని విధాలా చేసి పెడుతుంది. ఇంట్లో ఉండి అలాంటి పనులు మనం చెయ్యకపోయినా కనీసం కూరగాయలు మంచివి చూసి తెచ్చిపెట్టామంటే వెళ్ళగానే సర్దుకోవలసిన అవసరం లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది. సమయం దొరికినప్పుడు పిల్లలను స్కూల్ ట్యూషన్ నుండి తీసుకురావటం చెయ్యాలి. ఇంట్లో తనకు సహాయం చెయ్యకపోయినా చేసిన దానికి వంక పెట్టకుండా ఉంటే చాలు. ఎలాగూ చేస్తుంది కదా అని మరీ చులకనగా చూడకూడదు రఘు. పుట్టినింటి వాళ్ళందరినీ వదులుకొని ముక్కు మోహం తెలియని మనల్ని పెళ్లి చేసుకొని మనమే తన జీవితం అనుకునే ఆడవాళ్లను గౌరవించటం నేర్చుకోవాలి. అంతేకాని హేళన చెయ్యటం దెప్పి పొడవటం మంచిది కాదు రఘు. చెప్పటం ఆపాడు, కూరగాయలు తీసుకోవటం అయిపోవడంతో. సరేలే, నీవన్నీ పాతకాలం ఆలోచనలు. నువ్వలాగే ఉండు. నీలాగా అందరూ ఉండాలంటే మగజాతికే చులకన. నీ గురించి తెలిసి నిన్ను కదిలించాను చూడు, అది నేను చేసిన పొరపాటు. నీలాగా ఆడవాళ్లను వెనకేసుకొస్తే కీలుబొమ్మను చేసి ఆడిస్తారు. నాకది అర్థం కావటం లేదు. సరే, నేను వెళతాను. పొగరుగా సమాధానం చెబుతూ గబగబా అక్కడ నుండి వెళ్ళిపోయాడు రఘు. రఘు, నీ భార్య మంచిది కనుక నిన్ను భరిస్తుంది. ఇంకొకరైతే ఈ పాటికి నీ అహంకారానికి ఎప్పుడో విడాకులిచ్చేది. నువ్వెప్పటికి తెలుసుకుంటావో. ఆడవాళ్లను గురించి మనసులోనే బాధపడుతూ ఇల్లు చేరుకున్నాడు వేణు. ఇంటికి వచ్చినప్పటి నుండి రఘుకు ఎంత వద్దనుకున్నా వేణు మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిజమే, నేనేనాడు లక్ష్మిని మెచ్చుకున్నదే లేదు. ఎప్పుడూ దేనికో ఒకదానికి ఈసడించుకోవడమే. భార్యను చెప్పు చేతల్లో ఉంచుకోకపోతే ఏకు మేకైపోతారని చిన్నప్పుడు నానమ్మ ఎప్పుడూ నాన్నతో చెప్పేది. అదే నిజం అనుకొని లక్ష్మిని ప్రతిదానికి అనడం అలవాటైపోయింది. మగవాళ్ళు సంపాదించుకు రావాలని, ఇంట్లో పనులు చెయ్యకూడదని, కాలు మీద కాలు వేసుకొని పెత్తనం చెలాయించాలని నానమ్మ మాటలు నాలో జీర్ణమైపోయాయి. నిజానికి లక్ష్మి నాకంటే ఎక్కువ కష్టపడుతుంది. ఇంట్లో ఊపిరి సలపని పని చేసుకుని పాపం చాలా అలసిపోతుంది. వేణు, నువ్వు చెప్పింది నిజం. ఆడవాళ్ళ కష్టం తెలుసుకొని సహాయం చెయ్యటం నేర్చుకోవాలి. అవును, ఇక నుండి నేను లక్ష్మి ఇద్దరం కలిసి బరువు బాధ్యతలు తీసుకుంటాము. తనకు చేదోడు వాదోడుగా నేను మారుతాను. నా మనసులో మాట లక్ష్మికి చెబితే ఎంతో సంతోషిస్తుంది. తేలికైన మనసుతో బయటకు వచ్చి, లక్ష్మి, నువ్వు నిజంగా నా కళ్ళు తెరిపించావు. అహంకారంతో నిన్ను రోజు మాటలతో బాధ పెట్టాను. మా కోసం, మా సంతోషం కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో తెలుసుకోలేకపోయాను. ఆడవాళ్లకు ఇంట్లో ఏమంత పని ఉంటుంది? వంట చేయటం, పిల్లలను చూసుకోవటం, ఇంతే కదా. ఆఫీస్కు వెళ్ళిన మగవాళ్ళలా కష్టపడతారా అనుకున్నాను. అష్టావధానంలా అందరినీ మెప్పించి ఒప్పించి అందరినీ తృప్తిపరిచి ఇల్లు చక్కదిద్దుకునే ఇల్లాలు దేవతని ఇప్పుడే తెలుసుకున్నాను. లక్ష్మి, ఇక నుండి నిన్ను నేనొక్క మాట కూడా అనను. అంతేకాదు, నీకు ఇబ్బంది కలిగించే పనులు చెయ్యను, చేయించను అంటూ ఆర్తిగా భార్యను హృదయానికి హత్తుకున్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు ఆనందంతో అతని కౌగిలిలో ఒదిగిపోయింది లక్ష్మి. ఇంతటితో ఈ కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు. కొత్త వారు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.